రాములవారి పాదాలు తాకుతున్న సూర్యకిరణాలు నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో ఒక 100 సంవత్సరముల చరిత్ర కలిగిన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం విశిష్టత. వివరాల్లోకి వెళ్లితే పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో వేంచేసియున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో విశిష్టత నెలకొని ఉంది. ఆ గ్రామంలో ఒక 100 సంవత్సరముల క్రితం శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయాన్ని నిర్మించటం జరిగింది. అయితే గత 5 సంవత్సరముల నుండి ప్రతి ఏడాది మార్చి 22 నుండి 9 రోజుల పాటు సూర్యకిరణాలు రాములవారి పాదాలు తాకుతున్నాయి. 2 నిమిషముల పాటు స్వామివారి పాదాలు తాకుతూ విగ్రహం మీద ఫోకస్ చేస్తూ వెళ్లిపోతున్నాయని ఆ గ్రామస్థులు తెలుపుతున్నారు. ఈ 9 రోజుల పాటు ప్రతిరోజు గుడి వద్దకు వచ్చి పూజలు చేసుకుంటే వారికి ఆరోగ్య, ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతున్నాయని ఆ గ్రామస్థులు తెలుపుతున్నారు. వారి ఇళ్లల్లో విద్యార్థులకు విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోతున్నారని అన్నారు. ఈ విధంగా 9 రోజులు గ్రామంతో పాటు పరిసర గ్రామస్థులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి స్వామివారి పూజలు నిర్వహిస్తున్నారు. మార్పు కోసం మనం సైతం మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్. నాదెండ్ల మండలము ప్రతిరోజు పూజ చేసుకున్న వాళ్ళకి ఆ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఏదైనా పిల్లల చదువులు కానీ, ఉద్యోగాలు కానీ, హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ అన్ని రకాలుగా కుటుంబం సుభిక్షంగా ఉంటది. ఈ దేవుని యొక్క మహిమ గల్ల స్వామివారు, అందువల్ల ప్రతిరోజు వచ్చి పూజలు చేసుకుంటే ఇక్కడ మంచి జరుగుతుంది, ప్రతి కుటుంబానికి మంచి జరుగుతుంది. సరే, ఇక్కడ ముఖ్యమైనది ప్రత్యేకంగా జరిగేది ప్రతి సంవత్సరము మార్చి నెల 22 దాటినాక 9 రోజులు రాముల వారి పాదాల చెంతకు సూర్యకిరణాలు పడతాయి. అందువలన 9 రోజులు వచ్చి కూర్చొని ఆ దర్శనం అందుకుంటే చాలా మంచి జరుగుతున్నది. ఇక వేరే ఇబ్బందులు ఏమి ఉండవు. ఈ కుటుంబానికి ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఏదైనా పిల్లల చదువుల గురించి కానీ ఏదైనా మనం అనుకుంటే ఇక్కడ జరుగుతాయి. నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో ఏం చేయుచున్న శ్రీ సీతారాముల స్వామి దేవస్థానము. ఈ దేవస్థానము 100 సంవత్సరాలు చరిత్ర గలది. ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరము మార్చి నెల 20వ తారీఖున తరువాత స్వామివారి పాదాలకు సూర్యకిరణాలు 9 రోజులు ఉదయం 6:50 స్వామివారి పాదాల చెంతకు చేరుతున్నాయి. 2 నిమిషాల పాటు తరువాత స్వామివారి ఉన్న చెంత బంగారపు రంగులో మెరుస్తూ సూర్యకిరణాలు ఉంటున్నాయి. తర్వాత 2 నిమిషాల తర్వాత దిగిపోతున్నాయి. ఈ దేవస్థానంలో ఏది అనుకున్నా అది బాగానే జరుగుతుంది. అందరూ బాగానే ఉన్నారు. చిరుమాళ్ళ గ్రామం అన్ని పూజలు కానీ ఏమైనా బాగానే చేస్తున్నారు. ఇంకా అందరూ బాగానే ఉన్నారు.